రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మళ్ళా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మరి గతంలో మనం చెప్పుకున్నట్టుగా పగటి కాలంలో ఆత్మ ఫలాల గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మరి రాత్రి కాల సమయంలో శరీర కార్యాలు అన్నిటికీ ఆ పేరే పెట్టినప్పటికీ ఆ లిస్టులో లేనివి కూడా శరీర కార్యాలలో చేర్చి మనము ధ్యానం చేస్తా ఉన్నాం. అంటే మీకు అర్థం కాడని చెప్తున్నా. పరలోకానికి వెళ్ళడానికి ఏ మంచి కార్యాలు చేయాలో సాధారణంగా మనం వింటూనే ఉంటాం, నేర్చుకుంటూనే ఉంటాం. అయితే ఏ కార్యాలు మనల్ని పరలోక రాజ్యానికి పోకుండా ఆపేస్తాయో, వెనక్కి లాగేస్తాయో, పరలోకానికి పోకుండా గేట్ వేసేస్తాయో వాటిని కూడా మనము ఆలోచించడము, ధ్యానించడం. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది దాదాపు మనందరికి తెలుసు. వాటి గురించి కూడా మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. అయితే రక్షించబడ్డ మనము ఏ ఏ కార్యాలు చేయడం ద్వారా పరలోకాన్ని పోగొట్టుకుంటామో అనే అంశాలు కూడా మనము ధ్యానం చేస్తే మంచిదని ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రభు మనకి ఇచ్చిన తలంపులను రాత్రి కూడా మనము మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనంలో మరి కొన్ని వచనాలు మనం చదువుకుని మన అంశానికి వెళదాం. యేసు తన ఎదురున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. శిష్యులలో మరొకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను. దేవుడు తన మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమ చేత మమ్మలను ప్రేమించుచు ఎడతెగక మా ఎడల కృపను చూపెడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు మాత్రమే అనంత మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే కలుగును గాక. ప్రభువా, ఈ మా ప్రభు దినంలో సాయంకాలం వేళ కూడా మీ వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చాం. మీ యొక్క పరిశుద్ధ పవిత్ర పాద సన్నిధిలో మాతో మాట్లాడాలని మీ పాదాల చెంతకు వచ్చాం. మరియమ్మ మీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది. మేము కూడా మరియమ్మలాగా మీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి వచ్చాం. నేర్పుము నాయనా, నేర్పుము. మీ వాక్యాన్ని మాకు నేర్పండి. నేర్చుకొని జాగ్రత్తగా ఈ లోకంలో జీవిస్తూ మీరు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు, మీరు తిరిగి వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఎత్తబడే గుంపులో ఉండలాగున మమ్మల్ని అందరినీ, మాలో ఒక్కొక్కరిని సిద్ధపరచమని బ్రతిమలాడుకుంటూ ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రోజుల్లో కూడా మరికొంతమంది మారు మనసు పొందాలని, రక్షించబడాలని, పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడాలని, నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు ప్రభువా మీ బిడ్డలుగా మారిపోవాలని రాత్రి ఆశతో ప్రార్థిస్తున్నాను. ఈరోజు మా కోరిక నశించిపోతున్న ఆత్మ రక్షించబడాలి అన్నదే మా కోరిక. మా కోరికను, మా ఆశను మీరు నెరవేర్చమని, అలాగున రక్షించబడ్డామని చెప్పుకున్న మేము
ప్రభా మీరు చెయ్యొద్దు అని చెప్పిన కార్యాలు చేసి అపరాధంలో పడిపోకుండా జాగ్రత్త పడ్డాను. మీ పక్షాన నిలబడుతున్న నేను ఒట్టివాడను, బలహీనుడను, నిష్ప్రయోజకుడిని గనక సంపూర్ణంగా మీ సిలువ చాటున దాచి కేవలం మీ బూరగా మాత్రమే వినియోగించుకునమని ఈ కొద్ది విన్నపములు మా ప్రాణప్రియుడు రక్షకుడు ప్రభువైన యేసు నామములో దీనులమై అతి వినయంగా బ్రతిమిలాడి అడిగి వేడుకుంటూ ఉన్నాము ప్రభువా. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాల్లో నుంచి దేవుడు మనతో మాట్లాడుకొని ఉన్నప్పుడు శాస్త్రి ప్రభు దగ్గరకొచ్చి, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. దానికి ప్రభు ఇస్తున్న ఆన్సర్, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. చూసారా? ఈ మాటలు నేను మళ్ళా రిపీట్ చేస్తున్నా అనుకోవద్దండి. మరి క్రొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు అన్నట్లుగా నేను ఈ మాటలు రిపీట్ చేస్తున్నా. ప్రభువు చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, మీ హృదయాల్లో నాకు స్థానం, నాకు స్థానం, నాకు స్థలం లేదు గాని ఉండకూడనివి దండిగా ఉన్నాయంటాడు. ప్రకారం ఆత్మ దేవుడు నడిపించిన విషయాల్లో కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు అందిన సమాచారం మేరకు ఈ కోపం మనలో ఉండరాదు అని నేర్చుకున్నాం. కోపం మనలో ఉండరాదు. తేటగా మాట్లాడుతుంది. కోపం మన దగ్గర ఉండకూడనిది, ఉండరానిది. మరి నేను మళ్ళా కోపం గురించి మాట్లాడను. సో, ఈ నక్కల్లో ఒక నక్క కోపము అని గుర్తుపెట్టుకోండి. ఇంకా కాస్త తేటగా మనం చెప్పుకుంటే, ఈ కోపము మన దగ్గర ఉంటే అంటే నరకాగ్ని అని ప్రభువారు మత్తయి అధ్యాయంలో చెప్పాడు. కనుక ఈ రాత్రి వేళ మొదటి నక్కను వీలైనంత త్వరగా మనము పట్టి చంపడం అనేది అవసరం. కొన్ని సంవత్సరాలుగా మనకు సీనియారిటీ ఉంటది. ప్రభు పిల్లలుగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ప్రార్థన కూడా కోపం మాత్రం వదిలిపెట్టం. వాస్తవం కాదంటారా? ఎన్నో మంచి మంచి కార్యాలు చేస్తూ ఉంటాం. నేను కాదనడంలే. 99 మంచి కార్యాలు చేస్తూ ఉన్నా ఒక్క కోపం మన దగ్గరుంటే ఈ 99 కార్యాలు మంచివి వృధా అయిపోతాయనేది నేను ప్రేమతో చెప్తున్నా. ఒక్క కోపము మనం చేసిన అనేక మంచి కార్యాలను నిష్ప్రయోజనం అయ్యేటట్టు చేస్తాయి అనేది ఈ కోపం ద్వారా మనం నేర్చుకునే ఒక పాఠం. సో, రెండవ నక్క గురించి మనము ఈ రాత్రి ధ్యానం చేద్దాం. దయచేసి కాండం లేవియ కాండం 19వ అధ్యాయము 16వ వచనం. లేవియ కాండం 19వ అధ్యాయం 16వ వచనం. నీ ప్రతింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు, నేను యెహోవాను. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. అంటే ఈ రెండవ నక్క పేరు కొండెములాడుట, బ్యాక్ బైటింగ్. కొండెములాడుట ఇంగ్లీష్ లో బ్యాక్ బైటింగ్. ఇది కూడా ఒక నక్క. ఇది కూడా ఒక నక్క. ఈ కొండెములాడే నక్క
ఏం చేస్తదో, ఇది ఎలా వస్తదో అనే విషయాలు కూడా మనము ఆలోచన చేద్దాం. అయితే ఈ కొండెములాడే ఈ నక్క గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆడ రాయబడిన మాట మీకు చెప్తున్నా. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. అంటే డైరెక్ట్‌గా మనం మాట్లాడుకుంటే, మనము కొండెములు ఆడకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది 10 ఆజ్ఞలు లేదు కదన్నా అనమాకండి. చాలామంది దేవుని ఆజ్ఞ అంటే పాత నిబంధనలో మోషే గారికి ప్రభువు ఇచ్చిన 10 ఆజ్ఞలే ఆజ్ఞలుగా తీసుకుంటున్నారు. పొరపాటండి. అట్లా తీసుకోవద్దు. దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రతి మాట మనకివ్వబడిన ఆజ్ఞ. ప్రభువు నోట నుంచి వచ్చిన ప్రతి మాట మనకివ్వబడిన ఆజ్ఞ. 10 ఆజ్ఞలు మాత్రమే అంటే మనం పొరపాటు చేస్తున్నట్టు. కొన్ని వందల ఆజ్ఞలు, కొన్ని వేల దాదాపు ఇంతగా ముందు పాటలు మీకు చెప్పాననుకుంటాను. దాదాపు 2500 ఆజ్ఞలు ఉన్నట్టుగా పండితులు లెక్కలు కట్టారు. కాబట్టి 10 మాత్రమే అనుకుంటే పొరపాటు. కాబట్టి ఇక్కడ ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొండెములాడకూడదు, కొండేలాడకూడదు, కొండేలు చెప్పుకుంటూ ఇంటింటికి తిరగకూడదు అనేది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. కొండేలు చెప్పకూడదని ఆయన ఆజ్ఞాపిస్తే, మనము కొండేలు చెప్తే ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళమవుతాం. ఆజ్ఞాతిక్రమమే పాపము. సో, ఆరాధనలో గూడా మనం చూసాం కదండీ ఈరోజు. ఉదయం ఆరాధనలో ప్రభు మనకు జ్ఞాపకం చేసినాడు. యెహోవా పరిశుద్ధత విషయంలో పొరపాటు చేస్తే అతడు అపరాధి అవుతాడు. పొరపాటున తెలిసి కాదండి. పొరపాటున ప్రతి మానవునికి జన్మ ఆక్రమించింది. దయచేసి ఈ మాటలు మనం విందామండి. వేరే అంశాల గురించి కాంట్రోవర్సీ‌గా నేను మాట్లాడడానికి ఈ మాట చెప్పలేదు. మీకు సులభంగా అర్థం కావడానికి చెప్తున్నా. ప్రతి వ్యక్తి జన్మ పాపి. రెండవదిగా కర్మ పాపి. అంటే ఇట్లా చెప్తా. ఆదాము నుంచి మనం వచ్చాం కాబట్టి మనకు జన్మ పాపమొచ్చింది. మనం ఈ లోకంలో పుట్టిన తరువాత మనకు తెలిసి తెలిసి పాపం చేశాం కాబట్టి కర్మ పాపమొచ్చింది మనకి. నేను మరలా చెప్తున్నా. జన్మ పాపానికి ఎగ్జాంపుల్ సౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అంటే మారు మనసు పొందక ముందు తన జీవితంలో హింసకరుడను, హానికరుడను అన్నాడు. హింసించే లక్షణం ఉంది. హాని చేసే లక్షణం ఉంది. నేను వినండి జాగ్రత్తగా మారు మనసు పొందక ముందు. అయితే దేవుని వాక్యం చెప్తుంది. తెలియక చేసితిని కనుక కనికరింపబడితిని. అంటే జన్మ పాపానికి కారణం మనం గాదు. ఎవరు కారణం? ఆదాము. జన్మ పాపం ఆదాము నుంచి మనకొచ్చింది. కాబట్టి దానికి మన రెస్పాన్సిబుల్ కాదు. అందుకే దేవుడంటాడు, ఆ పాపాన్ని గురించి తెలియక చేసినవులయ్యా అంటాడు. ప్రభువారు గూడా సిలువలో పలికిన మాట అదే గదా! తండ్రి వీరిని క్షమించు అన్నాడు. అయితే వినండి, రక్షించబడిన తరువాత చేసిన పాపాలు కర్మ పాపాలు. అంటే ఎగ్జాంపుల్ మన పేతురు గారిని తీసుకుందాం. పేతురు గారు ప్రభువుని నమ్ముకున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు, ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు. యేసే రక్షకుడిని చేస్తా ఉన్నాడు. అయితే ఒకరోజు ఒక చిన్న అమ్మాయి వచ్చి, ఇతను గూడా యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు అన్నప్పుడు, ఇక ఒట్టు పెట్టుకోవడానికి, శపించడానికి మొదలుపెట్టాడు. పేతురు గారు గూడా ఏం చెప్తున్నాడు? అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలీదంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, తెలిసి చెప్తున్నాడా? తెలియక చెప్తున్నాడా? అంటే తెలిసి తెలిసి యేసు ప్రభు ఎవరో నాకు తెలీదంటున్నాడు.
దీన్నే కర్మ పాపము అంటారు. సో, జన్మ పాపమైనా, కర్మ పాపమైనా క్షమించేది మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక ఈ రాత్రి వేళ ప్రతి మనిషికి జన్మ పాపముంది. ఈ జన్మ పాపానికి రెస్పాన్సిబుల్ ఆదాము. అయితే కర్మ పాపానికి రెస్పాన్సిబుల్ మనమే. ఓకే. జన్మ పాపాన్ని గురించి ప్రభువు తెలియక చేసావంటాడు. కర్మ పాపాన్ని గురించి తెలిసి చేసినవంటాడు. తెలిసి చేసినవైనా, తెలియక చేసినవైనా యేసయ్య మనలను రక్షించాలి అంటే, యేసయ్య మన పాపాలు క్షమించాలంటే, యేసు రక్తంలో మనం కడగబడాలంటే, మొదటి యోహోను రాసిన పత్రిక 1:9 మనం చదువుతాం. మనము మన పాపములను ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన సమస్త దుర్నీతిని మన ప్రతి పాపమును క్షమించి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని. గమనించండి. ఆ దేవుడు ఏదైతే చెయ్యొద్దు అంటాడో దాన్ని చెయ్యడము పాపం. నా మాట అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రభువు మనకేం చెప్తాడంటే, కొండేలు చెప్పుకుంటా అది ఆయన ఆజ్ఞ. కొండేలు చెప్పుకుంటూ ఇంటింటికి తిరగొద్దు అని దేవుని యొక్క కమాండ్. ఆయన కమాండ్‌మెంట్ అది. ఇప్పుడు ఆయన చెప్పినా గూడా మనం కొండేలు చెప్పుకుంటూ ఇంటింటా తిరుగుతూ ఉన్నామనుకోండి, దాన్నేమంటారు? ఆజ్ఞాతిక్రమం అంటారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఈ నక్క ఎంత తెలివిగా మన చేత పాపాలు చేయిస్తదంటే, ఎంత టెక్నిక్‌గా పెడతారు. ఇక అయన్నీ చెప్పుకుంటా వెళితే మనకు టైం సరిపోదు. మీకు తెలుసు. ఆ మాట, ఈ మాట చెప్పి, "నీకు ఈ సంగతి తెలుసా?" అని మొదలుపెడతారు. దాన్నే కొండాలు జెప్పుట. కొన్నిసార్లు డైరెక్ట్‌గా మన కళ్ళతో చూసినవి కూడా వాస్తవాలు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా రిపీట్ చేసేటప్పుడు, రిపీట్ చేయాల్సొచ్చినప్పుడు 100కి 100 పాళ్ళు సెంట్ పర్సెంట్ నువ్వు చెప్పేది కరెక్ట్ అనుకున్నప్పుడే రిపీట్ చెయ్యి. లేదంటే సైలెంట్‌గా ఉండేది అలవాటు జేసుకో. నీకు తెలియని దాన్ని నువ్వు చెప్తున్నావంటే అదే కొండెములు చెప్పుట. ఒకవేళ అడిగితే, "నాకేం తెలుసన్నా వాళ్ళు జెప్పారు నేను జెప్పినా." వాళ్ళు చెప్పింది నువ్వు చెబుతున్నావంటే నువ్వు చెప్పేది కొండెఆలు. ఉంటే తెలీదు. అలాంటి అలవాటు నాకు లేదులే అనుకుంటుంటారు. ఆ మాట నువ్వు అంటున్నావంటే ఉండేది నీకే, ఉండేది నాకే. ప్రభువు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. కొండేలు చెప్పడము ఒకవేళ అదేదైనా రాంగ్ అయిందనుకోండి, పొరపాటు అయిపోయిందనుకోండి, అది తెలిసిపోయిందనుకోండి, సింపుల్‌గా SORRY సారీ. మనం చెప్పే సారీ మనం చేసిన పాపాన్ని క్షమించదు. చెప్పే నక్క ప్రమాదకారి అనే విషయాన్ని నేను ప్రేమతో మనవి జేస్తున్నాను. అసలు ఎందుకు ఈ కొన్నేళ్ళు చెప్పే అలవాటు మనకొస్తది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. మొదటి కొరింథీ 13:6 మాట్లాడుతుంది ఈ అధ్యాయం. ప్రేమ గురించి గనక దుర్నీతి విషయమై నువ్వు సంతోషపడుతున్నావు అంటే దాని అర్థమేంది? నీ దగ్గర ప్రేమ లేదు. అంటారా ప్రేమ తగ్గినప్పుడు కొండేలు మొదలవుతాయి. కొండేలు చెప్పేది ఎప్పుడు మొదలవుతుందంటే ప్రేమ. అయితే ప్రేమ అనేది మన దగ్గరుంటే దాన్ని చెప్పం మనం. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 4 అధ్యాయము 8 వచనం. మొదటి పేతురు 4:8
ప్రేమ అనేక పాపములను ప్రేమ అనేక పాపములను కప్పును. నీ దగ్గర సరిపోయినంత ప్రేముంటే నీవు నేను కొండెలు చెప్పము. ఇప్పుడు మనం కొండెలు చెప్తున్నామంటే కారణం ఏంటి? ప్రేమ, ప్రేమలేమి. ఏం తయారు చేస్తదంటే కొండెలు చెప్పడానికి మొదలుపెడతది. ప్రేమ లేమి కొండెలు చెప్పడానికి మొదలుపెడతది. సో, ఒక కారణం చెప్తున్నా. ఎందుకు కొండెలు చెప్పడానికి మనం మొదలుపెడతామంటే, ప్రేమ తక్కువైనప్పుడు కొండెలు చెప్తాం. గళతీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చూడండి. గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము గలతీ 5:14. గలతీ 5:14. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన యెడల మీరు ఒకనిని ఒకడు కరుచుకొని ప్రేమించిన ఒక్క మాటలో సంపూర్ణమైనదంటాడు. ఈ ప్రేమ లేనప్పుడు ఏం చేస్తాం? ఒకరిని ఒకరము కరుచుకుంటాం. అంటే ఒకరి మీద ఒకరము కొండ్యాలు చెప్పుకుంటాం. అర్థమైందండి? అంటే ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, కొండ్యాలు అనే నక్క బలం పొందుకొని పని చేయాలంటే, ఈ కొండేలు చెప్పే నక్కకి పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ప్రేమ లేకపోవడమే అనేది ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట. ఓకే. ఇంకో కారణం కూడా చెప్తున్నా. ఆహ్, సంఖ్యాకాండంలో ఒక మాట చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. 12:1. సంఖ్యాకాండము 12:1. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. ఏమండి? మోషేకి విరోధముగా మిరియాము అహరోనులు మాట్లాడారంట. అక్కడ మాట్లాడని రాశారు కానీ నేను అంటాను, మోషేకు విరోధముగా కొండెములు చెప్పిరి. మన పాఠం కోసం చెప్తానండి. నేను అక్కడ మార్చడంలో పాఠం కోసం గుర్తుపెట్టుకోండి. మోషే మీద సొంత అక్క, సొంత అన్న కొండేలు చెప్పారు. ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఒకటి ప్రేమ లేదేమో మోషే మీద. రెండో కారణం చూడండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఏ మాట వినెను? మోషే మీద మిరియాము, అహరోనులు చెబుతున్నటువంటి కొండలు ఎవరిన్నారు? యెహోవా వినెను. లేక దేవుడు వినెను. ప్రభువు వినెను. ఈరోజు నువ్వైనా, నేనైనా ఎవరి గురించైనా కొండలు చెప్తుంటే ఎవరింటారు? దేవుడు వింటాడు. ఆలోచించండి. దేవుడు వింటాడు నేను చెప్పే కొండేలు అన్న సంగతి మనకు తెలిస్తే కొండేలు చెప్తామండి? కొండేలు చెప్తామండి? మీకు ఈజీగా అర్థం కావాలని చెప్తా. మనము అప్పుడప్పుడు ఫోన్‌లో ఎవరితోనా మాట్లాడుతా ఉంటాం. ఫోనొస్తది. ఫోన్ మాట్లాడతాం. ఫోన్ మాట్లాడేసిన తర్వాత కొన్ని సార్లు ఆఫ్ చేయడం మర్చిపోతాం. ఆఫ్ చేయడం మర్చిపోతాం. ఆన్‌లో ఉండిపోతది. అవతల వ్యక్తి ఆఫ్ చేశాను అనుకోని మాట్లాడుతా ఉంటాడు. అప్పటిదాకా మన గురించి బాగానే మాట్లాడతాడు. ప్రైజ్‌లాడు, వందనాలు చెప్పుంటాడు. అయితే ఫోన్ మాట్లాడడం అయిపోయిన తర్వాత ఈ అంకుల్‌కి వేరే పనే లేదు. పొద్దున సండే స్కూల్ అంటాడు. మళ్ళా 2 గంటలకు సహోదరుల ప్రార్థన అంటాడు.
4 గంటలకి మళ్ళా సహోదరుల ప్రార్థన అంటాడు. మళ్ళా 8 గంటలకు యూట్యూబ్‌లో వాక్యం అంటాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అనుకోండి. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వ్యక్తి అవతల అంకుల్ వింటుంటాడు అన్న సంగతి తెలిస్తే అలాగా మాట్లాడతారండి? మాట్లాడరు. ఎందుకు? వాళ్ళు అనుకోనుంటారు, ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయిందిలే, స్విచ్ ఆఫ్ చేసేసాంలే, అంకుల్ వినడం లేదులే అని చెప్పేసి అంకుల్ మీద లేనిపోనియన్ని మాట్లాడుకుంటారు. వేరా మీరు మాట్లాడుకుంటున్నారని నేను చెప్పలా. ఉదాహరణ మాత్రమే. అలాగే మన దేవుడు మనం కొండేలు చెబుతున్నప్పుడు ఆయన వింటున్నాడు అన్న సంగతి మనకు తెలిస్తే మనం కొండేలు చెప్తామా? 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి కొండేలే గాదు. మనము ఏం మాట్లాడుకుంటూ ఉన్నా దేవుడు వింటాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు మాట్లాడే మాటలు మంచివైనా సరే ఆయన వింటాడు. చెడ్డవైనా సరే ఆయన వింటూనే ఉంటాడు. ఆయన ఆటోమేటిక్‌గా వినే దేవుడు. సెపరేట్‌గా నీ కోసం ఫోన్ కనెక్ట్ చేయాల్సిన పనిలే ఆయనకి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కొండెములు చెప్పేటప్పుడు దేవుడు వింటాడు. అంటే ఎందుకయ్యా మనం కొండేలు చెప్తున్నామంటే, మనం కొండేలు చెప్పేటప్పుడు దేవుడు వింటాడు అన్న సంగతి మనకు తెలియదు. అందుకే దేవుడు వింటున్నాడన్న సంగతి, దేవుడు ప్రక్కనే ఉన్నాడు దేవుడు, అన్నీ వింటాడన్న సంగతి మనకు తెలియక, ఆయన లేడులే అనుకుని కొండేలు చెప్పుకుంటా పెడతాం. మీకు అర్థమైందనుకుంటున్నా. మొదటి కారణం ప్రేమ తక్కువగా ఉన్నప్పుడు, వ్యక్తుల మీద ప్రేమ తక్కువగా ఉన్నప్పుడు మనము కొండెములు చెప్తాం. 2 మనం కొండేలు చెప్పేటప్పుడు ప్రభువు వింటున్నాడు అన్న సంగతి మనకు జ్ఞాపకం రానప్పుడు, ప్రభువు వింటున్న సంగతి తెలియనప్పుడు మనము కొండెములు చెప్పడానికి ఏమాత్రం వెనుకాడం. మూడవ కారణం కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచబడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు అన్నాడు. 31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. 29 కూడా చదువుతా మీకోసం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. ఇక్కడ మీకు డైరెక్ట్‌గా కొండెములు అనే మాట రాలేదు. అయితే వీటిలో మనం కలుపుకొని మాట్లాడుకుంటున్నాం. దుర్భాష, దుర్భాష. ఏ భాష? దుర్భాష. దేవుని మాటలు పలికే మన నోరు, దేవుని పాటలు పాడే మన నోరు, దేవుని వాక్యాన్ని చదివే మన నోరు, దుర్భాష మన నోట రావచ్చా? కొండెములు చెప్పుట మన నోట రావచ్చా? దయచేసి ఈ మాటలు విందాం. కొండెములు చెప్పుట అనేది మన నోరు పలకడం తగునా? బైబిల్ చెప్తుంది తగదు అని. ఇది పరిశుద్ధులకు తగదు అంతే. అదే ఈ మూడవ కారణం చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి. మనము కొండెములు చెప్తే పరిశుద్ధ ఆత్మ దేవుడు దుఃఖపడతాడు అన్న సంగతి మనం తెలియక కొండేలు చెప్తున్నాం. ఈ 3 కారణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి బైబిల్‌లో. అయితే ఈ 3 ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో మనం ఎరుగుతాం. కొండేలు చెప్పడం వల్ల చాలా మంది నష్టపోయారు. చాలా మంది ఇబ్బందులు పాలయ్యారు. అవన్నీ మనం చూడం. ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రెండవ నక్క కొండేలు చెప్పేది.
కొండేలు చెప్పుట. ఈ నక్క ఎప్పుడయ్యా మనలోనికి ప్రవేశించి ఒక రూమ్ ఆక్యుపై చేసుకుంటుందంటే, ప్రేమ తగ్గినప్పుడు. 2 మన కొండేలు దేవుడు వింటాడు అన్న సంగతి మనకు తెలియనప్పుడు. 3 పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడన్న సంగతి తెలియనప్పుడు మనము కొండేలు చెప్తాం. ఇప్పుడు కొండేలు చెప్పకుండా ఉండాలంటే సింపుల్‌గా చెప్తున్నా. ప్రేమ సమృద్ధిగా ఉంటే కొండేలు రావు. దేవుడు నేను జెప్పేటప్పుడు వింటాడు అన్న సంగతి నీకు తెలిసుంటే కొండేలు రావు నీ నోట్లో నుంచి. నీలో, నాలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నేను కొండేలు చెప్తే దుఃఖపడతాడన్న సంగతి తెలిసినప్పుడు నోరు మెదపవు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రేమ తగ్గకుండా ఎప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటూ ఉంటాడు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టకూడదు నేను అన్న ఒక నిర్ణయం మనం కలిగి ఉండాలి. సో, తర్వాత ఈ కొండేలు చెప్తే ఏమవుద్దన్నా అనేవాళ్ళు గూడా లేకపోలే. ఏమవుద్దని చెప్తే? ఏమంట చెప్తే? అనేవాళ్ళు గూడా లేకపోలే. అధ్యాయం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథం 18, 8. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి కడుపులోనికి దిగిపోవును. అర్థమైందండి? కొండెగాని మాటలు ఎలా ఉంటాయంట? రుచిగల భోజ్యములు. చాలా తియ్యగా ఉంటాయి. కొండేలు చాలా స్వీట్‌గా ఉంటాయి. చాలా స్వీట్‌గా ఉంటాయి కొండేలు. కొండేలు ఎంత స్వీట్‌గా ఉంటాయంటే, నంది స్వీట్ లాగా స్వీట్‌గా ఉంటాయి. అయితే వినండి. అక్కడ రాయబడిన మాట చెప్పి అవి కడుపులోనికి దిగిపోవును. ఈ కొండేలు ఎక్కడ ప్రమాదం, ఎక్కడ ప్రభావం చూపిస్తాయంటే, లో కడుపంటే మనం అన్నం తినే ఆ కడుపు గాదు. లో కడుపంటే హృదయం. లో కడుపంటే హృదయం అండి. మనం మాట్లాడే కొండేలు హృదయాన్ని గాయపరుస్తాయి. ఆలోచించండి. నేను మాట్లాడే ఈ కొండేలు అనే నక్క ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని భయంకరంగా, భయంకరంగా బాధిస్తాయి. భయంకరంగా బాధిస్తాయంటే, ఈ మాటలు వెళ్ళి ఎక్కడ పనిచేస్తాయంటే, హృదయంలో పనిచేస్తాయి. లేక ఇటు చెప్తా, హృదయాన్ని గాయపరుస్తాయి. ఈ కొండేలు కత్తిలా ఈ రాత్రి వేళ బ్యాక్ బైటింగ్ అనే నక్క, బ్యాక్ బైటింగ్ ఫాక్స్, కొండేలు చెప్పే నక్క కలుగు చేసే మొదటి నష్టం హృదయాన్ని గాయపరుస్తుంది. అదే సామెతల గ్రంథం 25, 23. అదే సామెతల గ్రంథం 25, 23. ఉత్తరపు గాలి వాన పుట్టించును. కొండె గాని నాలుక కోప దృష్టి కలిగించును. కోప దృష్టి కలిగించును. 26 గూడా 26 అధ్యాయము 20 గూడా చూడండి పక్కనే. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. రెండవ నష్టాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. 25, 23 ప్రకారము కొండెగాని నాలుక కోప దృష్టి కలిగించును.
ఈ కొండేలు నువ్వు చెప్తూ ఉంటే ఏం తయారవుద్ది? కోపం తయారవుద్ది. నువ్వు కొండేలు చెప్తుంటే కోపం డెవలప్ అవుద్ది. నీ కొండేల నక్క కోపాన్ని తయారు చేసుద్ది. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, కొండేల నక్క ఎంత ప్రమాదకారో ఆలోచించు. చాలా సార్లు ఎందుకు నీకు కోపమొచ్చిందో తెలీదు. అదిగో ఎందుకొస్తది కోపమంటే, కొండేలు చెప్పేవాళ్ళున్నప్పుడు మనకొస్తది కోపం. అన్నది. కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. 26, 20 కూడా చూడండి. కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. ఏవండీ? కొండెగాడు లేకపోతే జగడం చల్లారుద్దంట. కొండెగాడు ఉంటే జగడము మరింత ఎక్కువవుద్ది. సో, ఏమర్థమైంది మనకి? ఈ కొండాలు జెప్పే నక్క మన దగ్గరుంటే జగడము ఎక్కువవుద్ది. ఈ కొండేలు జెప్పే నాలుక కోపాన్ని పుట్టిచ్చుద్ది. కోపము జగడాన్ని కాస్త ఎక్కువ చేస్తది. సో, దయచేసి నా మాటలు ప్రభువు మాటలుగా తీసుకోండి. ప్రభువు ప్రేమను బట్టి ఈ విషయాలు మీ ముందు పెడుతున్నా. ఇవి మనకు పెద్ద పట్టింపుండదు. ఏముందిలే అనుకుంటాం. అయితే వాటి ఎఫెక్ట్ దాని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటదో ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. సో, రెండవ నష్టం ఈ కొండేలు వ్యక్తుల యొక్క కోపాన్ని అధికం చేస్తాయి. జగడాన్ని మరింత అధికం చేస్తాయి. మూడవ ఎఫెక్ట్ ఏంటంటే మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 1, 2 వచనాలు. మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 1, 2 వచనాలు. ప్రభువు దయాళుడని ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అక్కడ రాయబడిన మాట మీ ముందు పెడుతున్నా. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. ఇక్కడ ఈ లిస్ట్‌లో సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని వీటిల్లో కొండేలు గూడా ఉన్నాయి. వీటిని మానాలి. ఈ కొండేలు చెప్పేది మానితే రక్షణ విషయంలో మనం ఎదుగుతాం. ఓకే. ఇప్పుడండి, ఇప్పుడు కొండేలు చెప్పేది మనం మానలా. ఏమవుతాం? రక్షణ విషయములో ఎదగము. అంటే కొండేలు చెప్పే ఈ నక్క మనలను ఆత్మీయంగా ఎదగనివ్వదు. కదా! మనము ఆత్మీయంగా ఎదగకుండా ఆపేది ఎవరో కాదు. కొండేలు చెప్పే నక్క. ఓకే. కాబట్టి ఈ కొండేలు ద్వారా వచ్చే రెండో లేక మూడవ నష్టం ఏమిటంటే మనలను అక్కడ బైబిల్‌లో రాయబడ్డ మాట మీకు చెప్తా. రక్షణ అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. కొండెముల చెప్పుట మాని. ఈ కొండేలు చెప్పేది నువ్వు మానితే రక్షణ విషయంలో ఎదుగుతావు. మానకపోతే ఏ ఎన్ని రోజులైనా, వారాలైనా, సంవత్సరాలైనా రక్షణ విషయంలో ఎదగవు. ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే మన పాఠము కొండేలు కాబట్టి కొండేలు పట్టుకున్నాం. సో, మూడవ నష్టం కొండేలుంటే ఏమిటంటే, కొండేలు చెప్పే లక్షణము మనము రక్షణలో ఎదగకుండా చేస్తది. రక్షణ విషయంలో ఎదగకుండా చేస్తది. వాటిని మానితే రక్షణ విషయంలో మనము ఎదుగుతాము.
తిరిగి మరలా కీర్తనల గ్రంథం 15 అధ్యాయంలో ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 15 అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. నీకు అర్థమై ఉంటది. అయినా నేను వివరిస్తాను. దేవుని గుడారములలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? 2 మాటలు. ఒకటి, దేవుని గుడారములో అతిథి, పరిశుద్ధ పర్వతం మీద నివసించే వ్యక్తి. గుర్తుపెట్టుకోండి. కొండేలు చెప్పే లక్షణాలు లేకుంటే కొంచెం జాగ్రత్తగా వినండి. కొన్ని కిందుంది. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. ఇటువాడు దేవుని గుడారములో అతిథిగా ఉండేవాడు నాలుకతో కొండెములాడడు. నేను రివర్స్ మాట్లాడుతున్నా. నాలుకతో కొండెములాడేవాడు యెహోవా గుడారములో అతిథిగా ఉండడు. అంతేనా? నాలుకతో కొండెములాడేవాడు దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించలేడు. సో, కొండేలాడేది మన జీవితాల్లో ఉంటే దేవుని గుడారములో అతిథిగా ఉండే క్వాలిటీ మనం పోగొట్టుకుంటాం. నేను రివర్స్ చెప్తున్నందుకు మీరు వేరుగా అనుకోవద్దు. పాఠం అలాగా ఉంది కాబట్టి రివర్స్ వచ్చింది. అన్ని డైరెక్ట్‌గా ఉండవు మనకి. కిందేముంది? అట్టివాడంటే, అట్టివాడంటే దేవుని పర్వతం మీద నివసించే వ్యక్తి, దేవుని గుడారంలో అతిథిగా ఉండేవాడు. కొన్నేళ్ళు చెప్పడు. ఓకే. మరి కొన్నేళ్ళు చెప్పే వ్యక్తి ఆడుండడు. అంతేనా? పర్వతం మీద ఉండే వ్యక్తి కొన్నేళ్ళు చెప్పడు. ఓకే. కొండేలు చెప్పే వ్యక్తి పర్వతం మీద ఉండలేడు. అంటే కొండేలు చెప్పడం వల్ల వచ్చే నష్టాలేమిటో మనం ధ్యానిస్తున్నాం. ఇంకొక మాట కూడా చూడండి. 2 కొరింథీ 12, 20, 21. 2 కొరింథీ 12, 20, 21. 2 కొరింథీ 12వ అధ్యాయము 20, 21. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్ర జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచూ ఉన్నాను. ఎందుకండి భయం పుడుతుంది మన పౌలు గారికి? ఈయన సంఘంలో కొండేలు చెప్పేవాళ్ళున్నారు. అర్థం కదండీ! మనకొచ్చింది ఆ మాట 21లో చూడండి. కక్షలను, కొండెములను వచ్చింది. ఈయన భయమేంటంటే మన సంఘంలో ఉండేవాళ్ళు కొండేలు చెప్పేవాళ్ళుగా ఉంటే నా పరిచర్య ఫెయిల్ అయిపోద్ది అన్న భయం పట్టుకుంది పౌలు గారికి. సో, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సంఘములో కొండేలు చెప్పేవాళ్ళు ఉంటే దేవుని పరిచర్య నష్టపోతది. అందుకంటాడు, అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అనియు భయపడుచున్నాను. మారు మనస్సు పొందని అనేకులను గూర్చి. అప్పుడు పౌలు గారితో మనం వెళ్ళం. మనకు కావాల్సిన పాయింట్ తీసుకుందాం. సో, కొండేలు చెప్పేవాళ్ళు సంఘంలో ఉంటే
సంఘము అభివృద్ధి చెందదు. పరిచర్య పాడైపోద్ది. మాట సీరియస్‌గా తీసుకుందాం. సంఘం అభివృద్ధి చెందాలి అంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కొండేలు చెప్పని వారుగా ఉండాలి. సంఘములో ఒక్కరు చాలు కొండేలు చెప్పేవాళ్ళుంటే, సంఘం మొత్తం కొలాప్స్ అవ్వడానికి. అదే మన పౌలు గారి భయం గూడా. సో, మన పాఠం కొండేలు కాబట్టి, నేను కొండేల గురించే మాట్లాడుతున్నా. ఇక్కడ ఇంకా చాలా విషయాలున్నాయి. కాబట్టి కొండేలు చెప్తే వచ్చే నష్టం ఏందిరంటే, మొదటిది లోపల హృదయ లోతుల్లో గాయం చేస్తది మనం చెప్పే కొండేలు. రెండోది ఏం చూసాం? కొండేలు చెప్పేది మన దగ్గరుంటే జగడము మరింత ఎక్కువవుద్ది. కోపం మరింత ఎక్కువవుద్ది. మూడవదిగా మనం చూసినప్పుడు కొండేలు చెప్పేది మన దగ్గరుంటే దేవుని పరిశుద్ధ పర్వతం మీద లేక దేవుని ఇంట్లో మనము అతిథిగా ఉండేది కోల్పోతాం. చివరిగా కొండేలు చెప్పేది సంఘంలో మన మధ్య ఉన్నట్లయితే దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి. మన పరిచర్య కొలాప్స్ అవుద్ది. సో, అంత పవరుంది కొండేలు చెప్పే నక్కకి. ఓకే. సో, ఈ అంశాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు కొండేలు చెప్పుట అనేది ఎంత ప్రమాదమో దయచేసి రాత్రి మనం గ్రహిస్తే మంచిది. ఇక మరికొన్ని విషయాలు మనం గమనిద్దాం. దయచేసి అదే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. 20, 19. ఓకే. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటబెట్టును. ఏవండీ? కొండెగాడై తిరుగులాడువాడు ఇతను గమనున్నడు. పరుల గుట్టు బయట పెడతాడు. మనకెందుకండి పరుల గుట్టు బయట పెట్టడం మనకెందుకు చెప్పు? సో, ఈ పరుల గుట్టు ఎవరు బయట పెడతారు? అందరూ పెట్టరు. కొండేలు చెప్పే లక్షణం కలిగిన వారు అని గుర్తుపెట్టుకోండి. అలాగే కీర్తనల గ్రంథం 41 అధ్యాయము 6లో కీర్తన 1, 6. ఒకడు నన్ను చూడ వచ్చినెడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్లి వీధిలో దాన్ని పలుకుచూ ఉన్నాడు. దావీదు ఈ మాట రాస్తూ చెప్తున్నాడు. డైరెక్ట్‌గా మనం చెప్పుకుందాం. కొండేలు చెప్పేవాడు మన దగ్గర బాగానే మాట్లాడతాడు. మనల్ని పరామర్శించడానికి వచ్చినట్టే వస్తాడు. మన దగ్గర అంతా సమాచారాన్ని గ్యాదర్ చేస్తాడు. బయటికెళ్ళి, బయటికెళ్ళి మొత్తం, మొత్తం గబ్బు గబ్బు చేస్తాడు మన మాటలో చెప్పాలంటే. బ్యాడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు. కొండె కొండేలు చెప్పే ఈ నక్క ఊరికే ఉండదు. పరుల గుట్టు బయట పెడతది. బాగానే ఉన్నట్టుగానే ఉంటది. మన భాషలో చెప్పుకోవాలంటే వేషధారణ. వేషమేస్తది ఈ నక్క. చూడండి ఇర్మియా గ్రంథంలో ఒక మాట గమనిస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న ఈ మాట వినండి జాగ్రత్తగా. మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను.
సాధారణంగా పొరుగోళ్ళంటే మనము అట్టే అస్సలు జాగ్రత్తగానే ఉన్నాం. అస్సలు జాగ్రత్తగా ఉండం. అది బైబిల్ చెప్తుంది. పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. బైబిల్. అవునండి. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం. ఏ సోదరుని నమ్మకుడి. మనకెలా తెలుసండి? ఎవరు, ఎవరు కొండేలు జెప్తారో, ఎవరు కొండేలు జెప్పరో మనకు తెలీదు. అందుకే బైబిల్ చెప్తుంది. ఏ సహోదరుని నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచును. ఇవన్నీ నేను బైబిల్‌లో చూసి చదువుతున్నా. సొంతంగా చెప్పడం లేదండి. బైబిల్‌లో చూసి చదువుతున్నా. చూడండి రాయబడిన ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ఎందుకు పొరుగువాణ్ణి నమ్మొద్దు అని దేవుని వాక్యం చెప్తుందంటే, ఎందుకు పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండమని చెప్తుందంటే, మన పొరుగువాడట ఏం చేశారంట? ప్రతి పొరుగువాడు అనుందక్కడ. అందరూ పొరుగు వాళ్ళనుంటే బాగుండేమో! అది మన బైబిల్. అంటే నిన్ను వదల్లేదు, నన్ను గూడా వదలలా. నిన్ను, నన్ను వదలలా. ఏవండీ మనమందరము ఒకరికి పొరుగు వాళ్ళమేగా! అవునా కదా! కాబట్టి మనల్ని ఎవరిని వదలలా బైబిల్. ప్రతి పొరుగువాడు వినండి. కొండెములు చెప్పుటకై తిరుగులాడుచూ ఉన్నాడు. ఇవన్నీ కిందకి చదువుకుంటా పోతే చాలా విషయాలు మనకొస్తాయి. అది మన పాఠం అందుకంటుంది తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఈ దేవుని వాక్యాలు విందాం. మన హృదయాల్లో దాచుకుందాం. సో, కొండేలు అని నక్క ఎవరో దగ్గర పని చేస్తది అనుకోబాకండి. వాక్యం చెప్పే నాలో పనిచేస్తది. వాక్యం వినే నీలో పనిచేస్తది. మనమందరము సహోదరులమే. బైబిల్ చెప్తుంది. ప్రతి సహోదరుడు అని. నువ్వున్నావు, నేను గూడా ఉన్నా. నేనేమి ఎగ్జామ్షన్ గాదు. మనమందరం ఉన్నాం. అంటే మనమందరము జాగ్రత్త పడాలి. పొరపాటును గూడా, పొరపాటును గూడా కొండాలు చెప్పడానికి అక్కడ రాయబడిన మాట కొండెములు చెప్పుటకై నీకు, నాకు వర్తించకుండా మనము కొండేలు చెప్పుకున్నప్పుడు అది మనకు వర్తించదు. మనలో ప్రేమ ఉంటే మనలో కొండేలు రావు. మనకు జ్ఞాపకం ఉంటే ఖచ్చితంగా మనము కొండేలు చెప్పడానికి ప్రయత్నం చేయం. మనలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్న సంగతి మనకు తెలిస్తే మనం కొండేలు చెప్పం. మనం కొండేలు చెప్పనప్పుడు ఆ సభ ఒకటి కాదు. ఖచ్చితంగా మనం వేరే. అతనితో, అతనిలో, అతని వలె మనం ఉండకుండా ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవిద్దాం. విషయం చేస్తుండగా కొండెములు 9 అధ్యాయము 8లో కూడా ఒక ఘాతుక బాణము అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును. ఏవండీ మాటలు సమాధానంగానే ఉంటాయి గానీ, లోపల ఏముంటదంట? వంచనాభిప్రాయము. వంచన ఉంటదంట లోపల. ఈ నక్క, ఈ రెండవ నక్క, కొండాలు చెప్పే నక్క ఎంత పని చేస్తదండి. దయచేసి ధ్యానం చేద్దాం. ఈ మాటలు మనం ధ్యానం చేస్తుండగా, ఈ నక్కను ఎంత త్వరగా ఒకవేళ మన దగ్గర ఉన్నట్టు తెలిస్తే అంత త్వరగా మన హృదయాల్లో నుంచి బయటికి తరిమేద్దాం. మరలా ఈ నక్క మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడదాం. మూడవ యోహోను రాసిన 9, 10 వచనాలు. యోహోను రాసినటువంటి మూడవ పత్రిక 9, 10
నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుట లేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయచూ ఉన్నాడు. యోహాను గారు ఈ సంగతి ఎందుకు రాస్తూ ఉన్నాడంటే, ఇది ఎలాంటిదంటండి? అక్కడ రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదులుచు యోహాను గారు చెప్తున్నారు. అయ్యా! నేను దైవజనుడిని. నా గురించి చెడ్డ మాటలు చెప్తున్నారీళ్ళు. ఇంకా అంటున్నాడు. అది సరిపోక సరే, సరే అంటే అన్నారులే. నా గురించి చెడ్డ మాటలు చెప్పారులే. అది జాలనట్టు సహోదరులను తానే చేర్చుకొనక ఎంత విచారమండి. అతను చేర్చుకోడు. ఆ! చేర్చుకొన్న మనసు గలవారిని కూడా ఆటంకపరచుచు ఏవండీ వీళ్ళు ప్రేమించరు. ప్రేమించే వాళ్ళని కూడా ప్రేమించనివ్వరు. ఇది ఈ కొండి అని చెప్పే వాళ్ళ క్వాలిటీ. వీళ్ళు భోజనం పెట్టరు. భోజనం పెట్టే వాళ్ళని కూడా పెట్టనివ్వరు. అర్థమవుతుందండి భాష? వీళ్ళు సహాయం చేయరు. సహాయం చేసే వాళ్ళని కూడా చేయనీయరు. యోహాను గారు బాధతో ఆ మాట చెప్తున్నాడు. నా మీద చెడ్డ మాటలు చెప్తే చెప్పారు. అయితే సహోదరులను వాళ్ళు చేర్చుకోరు. చేర్చుకుంటాం అనుకున్న వాళ్ళని కూడా దయచేసి ఇలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. ప్రేమ అందరిని చేర్చుకుంటుందండి. అయితే కొండేలు చెప్పే లక్షణం వీళ్ళు చేర్చుకోరు. చేర్చుకోవడానికి ఇష్టపడుతున్న వారిని కూడా చేర్చుకునేవారు. ఆడకి పోయి పొలాలు పెడతారు. అను ఆయన సంగతి అనంగానే అట్టయితే రేపటి నుంచి మా ఇంటికి రాకూడదు. అయిపాయి ఇక. వీళ్ళు చేర్చుకోరు. చేర్చుకునే వాళ్ళని కూడా చేర్చుకునేవారు. కదా కొండేలు చెప్పే నక్క ఎంత ప్రమాదకారో. ఈ వ్యక్తిలో ఎవరు పనిచేస్తారు? కొండేలు చెప్పే నక్క. ఈ నక్క లోపల చేరి ఈ నక్క లోపల చేరి మనుషులను ప్రేమించదు. ప్రేమించనివ్వదు. ఈ నక్క లోపల చేరి ఇతని చేత ప్రేమించకుండా ఉంటే పక్కన పెట్టండి. వేరే వాళ్ళు ప్రేమిస్తానంటే వాళ్ళని కూడా ప్రేమించనివ్వదు. మత్తయి సువార్తలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది నాకు. వారు పరలోకానికి పోరు. పరలోకానికి పోయే వాళ్ళని కూడా పోనివ్వరట.